స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. నేను మీ చంద్రమోహన్ స్వామిని మాట్లాడుతున్నా ఉప్పల్ నుండి. ఈరోజు స్వాములకు 4వ సూచన, 4వ విజ్ఞప్తి. స్వామి, మీరందరూ కూడా శబరిమల అయ్యప్ప స్వామి మండల దీక్షలు 41 డేస్ అతి శ్రద్ధాభక్తులతో మండల దీక్షలు కంప్లీట్ చేసుకొని ఇరుముడి కట్టుకొని బయలుదేరి పెద్ద పాదము మరియు చిన్న పాదము ఎలా వీలుంటే అలా మనం పాదయాత్ర చేసుకొని దాని తర్వాత మణికంఠ స్వామిని దర్శనం చేసుకొని నేయాభిషేకం చేసుకొని తిరిగి వచ్చే ప్రయాణంలో చాలామంది స్వాములు కొందరు పంపా నదిలో వారి దీక్షా వస్త్రాలను వదిలివేయడం జరుగుతుంది. స్వామి, మీ యొక్క వస్త్రాలు, దీక్షా వస్త్రాలు ఆడ పంపా నదిలో స్నానం చేసినాక వదిలేస్తున్నారు. స్వామి, అదిలా వదిలేయకూడదు, అస్సలు కూడదు. ఎందుకంటే 41 రోజు దీక్ష చేసినాక ఆ యొక్క వస్త్రంలో కానీ ఆ మాలలో కూడా మన యొక్క పవిత్రత, పుణ్యం దాగి ఉంటుంది. స్వామి, మీరు అలా వదిలేస్తే మీ పుణ్యాన్ని మీరు పోగొట్టుకున్నట్టే కదా. అది పక్క పెట్టేస్తే ఇంకో విషయం ఏంటంటే, మీరు కుప్పలు గుట్టలుగా ఆడ నల్లని వస్త్రాలు ఆడ వదిలేస్తే ఆ ప్రభుత్వం కానీ దేవాలయ సంస్థ కానీ అవి ఎంతగానో శుద్ధి చేయాలి, ఏం నీట్ చేయాలి, మరి ఆ బట్టలని ఏం చేయాలి స్వామి? వాళ్ళు పడవేయాలన్నా, తగలబెట్టన్నా, లేకుంటే వేరే వాళ్ళకి ఎవరికైనా స్పాన్సర్ ఇయ్యన్నా. బ్లాక్ బట్టలు ఎవరు తీసుకోరు. ఒకటి, వాటిని ఏం చేయలేదు. రవాణా వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మన మున్సిపల్ వ్యవస్థ కానీ వాళ్ళ యొక్క సమయాన్ని 10 to 20% ఈ వ్యర్థ వస్త్రాలకు కేటాయించడం జరుగుతుంది. మన వల్ల ఎంత నష్టం జరుగుతుంది చూడండి. పోనీ ఆ వస్త్రాలు మనమే హ్యాపీగా తెచ్చుకుందాం, మంచిగా పిండుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ ఒక బ్యాగులో కానీ 2 కర్పూరం బిళ్ళలు వేసి పైన అటక మీద కానీ మీ యొక్క సేఫ్ ప్లేస్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ వరకు కర్పూరం స్మెల్తోని గుమగుమలాడతాయి. స్వామి, అవే వస్త్రాలు వాడుకుందాం. ఒక కొత్త జత యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీకు ప్రతి ఇయర్ కొత్త జతలే కొనాలని ఉంటే గనక ఆ బట్టలు మీరు ఇంటికి వచ్చినాక లోదుస్తులు పడవేసి అందులో ఉన్న బ్లాక్ వస్త్రాలు మాత్రం మీరు సన్నిధానం శుద్ధి చేసుకొని, భగవంతుని కాడ కాదు, దేవుడి కాడ కాదు, సన్నిధానం శుద్ధి చేసుకొని వాడండి. స్వామి, ఇది నా యొక్క విజ్ఞప్తి, రిక్వెస్ట్. ప్లీజ్ నల్లని వస్త్రాలను మాత్రం మీరు నదిలో పారవేయకండి. అలా మీరు నదిలో వేయాలి, పుణ్యం వస్తుంది అనుకుంటే అన్ని రకాల 9 రకాల పప్పులు, గోధుమలు, బియ్యము, కందిపప్పు, పెసరపప్పు అన్నీ ఒక టీ స్పూన్ అన్నీ ఒక కవర్లో కట్టుకొని తీసుకుపోయి పంబా నదులు కానీ, కృష్ణానదులు కానీ, మీరు ప్రయాణం చేస్తున్న కృష్ణానదులు కానీ బ్రిడ్జి మీదకి వీలైతే ఇట్లా కింద వేసేయండి. అవి చేపలు తింటే అమోఘమైన అనంతమైన పుణ్యము మీకు, మీ వంశానికి తరిస్తుంది. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.